ఓకే ఇట్లా ఇంకొక నేను నడవాల్సి వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దెర్ ఇస్ అన్ అదర్ ప్లేస్ కాల్డ్ బొమ్మలమ్మ గుట్ట. ఓకే, సో ఈరోజు వీఆర్ గోయింగ్ దేర్ అండ్ విల్ ఎక్స్ప్లోర్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అండ్ చూసేద్దాం వాట్ ఆల్ వీ కెన్ ఎక్స్ప్లోర్ దేర్, వాట్ ఆల్ వీ కెన్ సీ అండ్ నో ఎవ్రీథింగ్. ఓకే గైస్, స్టే ట్యూన్డ్. బొమ్మలమ్మ గుట్టకి సుమారు 30,000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ గుట్ట కరీంనగర్ డిస్ట్రిక్ట్లో గంగాధర మండలంలో ఉన్న కురిక్యాల అనే గ్రామంలో ఉంది. ఈ గుట్టని 9th century AD అంటే 945 శతకంలో వేములవాడకి రాజైన చాళుక్య రాజు అరికేసరి II రాజపాలనలో కట్టబడింది. ఆ కాలంలో అన్ని తెలుగు రాష్ట్రాలలో వేములవాడ జైన మతానికి అతిపెద్ద చిహ్నంగా నిలిచేది. అందుకే దాన్ని ద బిగ్గెస్ట్ బేరర్ ఆఫ్ జైన్ కల్చర్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అని చెప్పుకునేవాళ్ళు. జైనిజంకి సంబంధించిన సాహిత్యాలు తెలుగులో వేములవాడలోనే అధికంగా రచింపబడ్డాయట. ఓకే గాయ్స్, సో మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చిన్న టెంపుల్ ఉంది, అందుకే ఆగాం టు షో యూ గైస్. సో ఐ థింక్ ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనుకుంటా. ఇది ఎల్లమ్మ తల్లి టెంపులే గైస్. వా, వాట్ అ గ్లోరీ. గైస్, ఈ అంకుల్ నన్ను భయపెట్టాను గైస్. ఈ అంకుల్ నేను కళ్ళు తిరిగి చూడగానే. ఓకే గైస్, సో మనం కురిక్కిల్ విలేజ్లోకి వచ్చాం. సో బొమ్మలమ్మ గుట్ట ఇక్కడే ఉంది, ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో అక్కడ ఒకసారి వెళ్ళి నేను అయిపోయింది దర్శనం, అంతా అయిపోయింది. సో ఇప్పుడు గోయింగ్ టు బొమ్మలమ్మ గుట్ట. ఇక్కడ ఊర్లోకి వెళ్తే గైస్ మమ్మల్ని ఏమనుకుంటారో తెలియదు కానీ చాలా రిస్క్ చేసి వెళ్తున్నాం ఈ ముసుగులతోని. బట్ టెంపరేచర్ మాత్రం నాకు తెలిసి ఒక 43-44 వరకు ఉండుంటుంది. 38 బట్ 43 లాగైతే అనిపిస్తుంది డెఫినెట్గా. బొమ్మలమ్మ గుట్టపై జైనుల దేవత అలాగే తీర్థంకరుల విగ్రహాలను కట్టించారు. తీర్థంకరులు అంటే జైన్ రిలీజియన్లో ధర్మాన్ని బోధించే ఆధ్యాత్మిక గురువు అని అర్థం, ద సుప్రీం స్పిరిచువల్ టీచర్. ఇంతకీ విగ్రహాలను ఎవరు కట్టించారు, దాని ప్రాధాన్యత ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఓకే గాయస్, సో ఫైనలీ వచ్చేసాం బొమ్మలమ్మ గుట్ట. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే బొమ్మలమ్మ గుట్ట అదొక జైన్ టెంపుల్ లాంటిది. జైన్ డైటీస్ ఉంటారు. సో చక్రేశ్వరి మాత ఆవిడ విగ్రహం కింద కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. దేని గురించి, మన ఆదికవి పంప యొక్క వర్క్ గురించి దాని కింద చెక్కబడింది. బై హూమ్, ఆదికవి పంప వాళ్ళ బ్రదర్ చేత ఆయన యొక్క వర్క్ ఏదైతే ఉందో అది కన్నడ, తెలుగు, సంస్కృత్ లాంగ్వేజెస్లో ఇన్స్క్రిప్షన్స్ చెక్కబడ్డాయి. సో ఇప్పుడు పైకి వెళ్దాం. గుట్ట కాబట్టి ఇది కూడా ఒక ట్రెక్ లాంటిదే. సో పైకి వెళ్ళి ఏం చూడొచ్చో విల్ ఆల్ కవర్ దాట్. సో నేను ఏం విన్నానంటే చక్రేశ్వరి మాత అని చెప్పాను కదా, ఆవిడ కింద ఉన్న ఇన్స్క్రిప్షన్ కూడా చదవడానికి అవన్నీ కొంచెం రిస్కీ అంట, ఎందుకంటే పై వరకు వెళ్ళాలంట. సో మనం వెళ్ళగలమో లేదో చూద్దాం. ఓకే, లెట్స్ గో. రెండవ అరికేసరి ఆస్థాన కవి ఆదికవి పంప. ఆయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరే జినవల్లభుడు. ఆదికవి పంప ఒక కన్నడ కవి. విశేషం ఏంటంటే మహాభారతాన్ని తెలుగులో అనువాదించిన కవి మనందరికీ నన్నయ్య అని తెలుసు. ఆయన్నే ఆదికవిగా కూడా గుర్తించారు. కానీ ఆ రచనకి 100 సంవత్సరాల కంటే ముందే బొమ్మలమ్మ గుట్టపై జినవల్లభుడు వాళ్ళ అన్న ఆదికవి పంప గుర్తుగా సంస్కృత, కన్నడ అలాగే తెలుగు భాషలో శాసనాలు చెక్కించడం జరిగింది. ఇవి 11 లైన్లలో ఉంటాయి. 11 లైన్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. ఓకే గైస్, సో నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఇన్స్క్రిప్షన్స్ గురించి. మన పంప ఆదికవి యొక్క వర్క్ యాజ్ ఎ సెడ్. సో
తెలుగులో వాళ్ళు చెక్కినప్పుడు ఇట్ ఈస్ అన్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ తెలుగు కాల్డ్ కండపద్య. సో అదే మన తెలుగు లాంగ్వేజ్కి మెయిన్ ఎవిడెన్స్ అనమాట. సో టు ప్రొటెక్ట్ ఇట్స్ నేటివిటీ అండ్ క్లాసికల్ ఆరిజిన్, అందుకే ఈ గుట్టకు అంత ఇంపార్టెన్స్. ఈ శాసనాలు రఫ్గా చెప్పాలంటే ఆదిలాబాద్ని బెల్లాలమని, సిరిసిల్లని సిద్ధశిల అని, నేడికొండని నిడుగొండ అని పిలిచే కాలంకి చెందింది. వీటిని డి వెంకట రమణాచార్యులు ఏ వీరభద్రరావు కనుగొని ఆనాటి డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్లు నేను ఈ గుట్ట ఎక్కడం ఎంతో కష్టం అనుకున్నాను, కానీ ఎక్కిన తర్వాత తెలిసింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఈ గుట్టని అందరూ ఎక్కి ఆ అమ్మవారిని చూడడానికి సులువుగా ఉండాలని ఎన్నో సేఫ్టీ మెషర్స్ తీసుకున్నారు. సైడ్ రైలింగ్స్ అండ్ ఈవెన్ స్టెప్స్ని కూడా కట్టించడం జరిగింది. సో ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఈజీ. సో ఎవరైనా వచ్చి పైనకి ఇన్స్క్రిప్షన్స్ని చదవచ్చు, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. మా గ్యాంగ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మేము ఎండలో ఫ్రై అవుతున్నాం, డీప్ ఫ్రై. అరుణ్ మామయ్య పట్టినావా? మన పంప రాసిన విక్రమార్జున విజయానికి రెండవ అరికేసరి ఆయనకు కవిత గుణర్నవ అనే బిరుదిచ్చారు. ఇదే పేరుతో పంప సోదరుడు జినవల్లభుడు ఒక చెరువు కూడా నిర్మించడం జరిగింది. కానీ ప్రజెంట్ డేలో ఆ చెరువు ఎగ్జాక్ట్ లొకేట్ చేయడం కష్టమే. సో వాటితో పాటు జినవల్లభుడు జైనులకి త్రిభువన తిలక అనే బసాడి, అలాగే మదన విలాస అనే వనం కూడా కట్టించడం జరిగింది. ఓకే, అరేంజ్మెంట్స్ బాగున్నాయి గైస్. అంటే కష్టం కాకుండా ఉంది. ఓకే, జస్ట్ అ సెకండ్. కింద కొంచెం అన్ఈవెన్గా ఉంటాయి స్టెప్స్, అందుకే. ఓకే, సో గైస్ ఫైనలీ చక్రేశ్వరి మాత. బొమ్మలమ్మ గుట్ట సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది వృషభం తన తల పుట్టలోకి పెట్టుకుని పడుకునే ఆకారంతో పోలి ఉంది కాబట్టి దీని వృషభాద్రి అని కూడా అంటారు. సిద్ధశిల ఇంకొక పేరు. ఈ గుట్టపై ఉన్న చక్రేశ్వరీదేవి అమ్మవారి పైనున్న 2 కయోత్సర్గ విగ్రహాల పేర్లు భరతుడు, అలాగే బాహుబలి. అమ్మవారి భుజం వైపు ఆవిడ చెలికత్తులు, అలాగే ఇరువైపున తీర్థంకరులను కూడా నిర్మించడం జరిగింది. ఈ గుట్టపై బొమ్మలు చెక్కి ఉండటంతో దీని స్థానికులు బొమ్మలమ్మ గుట్ట అని పిలవడం మొదలుపెట్టారు. చక్రేశ్వరీదేవి రూపంలో ఉన్న ఈ అమ్మవారిని జైనులు ఎంతగానో ఆరాధిస్తారు. ఈవిడ ఎంతో ప్రాధాన్యతతో పూజించే ప్రప్రథమంగా నిలిచే ఒక యక్షిణీ దేవత. ఈవిడకి 8 చేతులు ఉండడం చేత భక్తులు ఈవిడిని దుర్గాదేవిగా కూడా కొలుస్తారు. ఈవిడ వాహనం గరుడ. ఏ పనులైనా నిర్విఘ్నంగా జరగాలని భక్తులు ఈ అమ్మవారిని పూజిస్తారు. బొమ్మలమ్మ గుట్ట ధ్యానంకి ఎంతో సహకరించే చోటు. జ్ఞాన వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది మన బొమ్మలమ్మ గుట్ట. ఇంతకు ముందుగా చెప్పినట్లుగా ఈ శాసనం 11 లైన్ల త్రిభాష కలయిక. ఈ 11 లైన్లలో చివరి 3 లైన్లు కంద పద్యాలతో కూడి ఉంటుంది. తెలుగులో కంద పద్యాలను మొట్టమొదటిసారిగా ఇక్కడి నుండే కనుగొన్నారు. దీనివలనే తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం అనేది ఎంతో విశేషం. ఈ శాసనంలో ఉన్న కన్నడ సంస్కృత భాషలో ఆదికవి పంప చేసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను ఆయన తమ్ముడు జినవల్లభుడు చెక్కించారు. వీటి ద్వారానే పంప వాళ్ళ తండ్రి భీమప్పయ్య అని, వారు కమ్మ బ్రాహ్మణకి చెందిన కుటుంబమని జైన మత భక్తులని కూడా తెలిసింది. జినవల్లభుని ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి, ఆయన జైన మతానికి చేసిన సేవలను, ఎన్నో మంచి పనులను గురించి తెలుగు కంద పద్యాలు వర్ణించాయి. ఓకే గైస్, సో ఫైనలీ మనం దర్శనం చేసేసుకున్నాం. బొమ్మలమ్మ గుట్టకు వచ్చేసాం, చక్రేశ్వరి మాతని దర్శనం చేసుకున్నాం. అండ్ ఈ వాల్యుబుల్ ఇన్స్క్రిప్షన్ని కూడా మనం ఎవిడెంట్లీ చూసాం. సో హ్యాపీ. ఇప్పుడు మనం తిరుగు ప్రయాణం అవుతాం. ఓకే, సో
ఇక్కడ చాలా ఐ మీన్ యునో ద జైన్ రిలేటెడ్ స్టాచ్యూస్ అండ్ జైన్ రిలేటెడ్ సమ్ రిలీఫ్స్ ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగింది. అవన్నీ కరీంనగర్లో ఉన్న మ్యూజియంలో పెట్టుంచారంట. దే ప్రిజర్వింగ్ ఇట్ దేర్. ఓ యా, విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ అవర్ ఫ్యూచర్. Hope you found this video interesting. I found this, journey very interesting too. Okay guys, that's it for today. See you again. Bye bye. వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి. ఎలా ఉంది బొమ్మలమ్మ టెంపుల్ చెప్పు అక్కకి నీకు కెమెరా ఎలా ఉందండి? చల్లగుందా? అక్కడ నువ్వు మాడిపోయావైరా, నీకు తెలుస్తుందా? ఇదిగో చెమటలు అయ్యో. మంచిగా ఏర్పాట్లు చేసినారు కదా పైకి వెళ్ళడానికి. అక్కడ ఏమేమి జరుగుతాయి అంటే ఏమన్నా ఫెస్టివల్స్, ఊర్లో ఏమన్నా ఫెస్టివల్స్ అంటే పండుగలు జరుగుతాయా? జరుగుతాయి. ఏం జరుపుకుంటారు అక్కడ ఎక్కువ? ఇప్పుడు ఉగాది పండుగ వస్తుందా, సంక్రాంతి వస్తుందా, జాగారం వస్తుంది, అది శివరాత్రి. రైట్. అది పెద్దగా జరుగుతుంది. అవునా? అచ్చా అచ్చా.